నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన భారతదేశంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ స్వల్ప మెజార్టీతో గెలిచి మరొక్కసారి మూడోసారి అధికారంలో వచ్చిందని కూడా ఈ భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసు. సో ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ ఖచ్చితంగా మాకు మూడోసారి ముచ్చటగా 400 సీట్లు రాబోతున్నాయి, ఈ దేశాన్ని మేము మరొకసారి ఏలబోతున్నామని కూడా వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ చాలా భారీ ఎత్తున ప్రచారం అయితే జరిగింది. బీజేపీ పార్టీకి 400 సీట్లు రాబోతున్నాయని. సో మిత్రులారా, ఇది తెలుసుకునే ముందు బీజేపీ పార్టీకి తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు ఏంటివి, బీజేపీ పార్టీ అనుకున్న సీట్లు వాళ్ళు రీచ్ కాకపోవడానికి గల కారణాలు ఏంటివి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, వాస్తవానికి బీజేపీ పార్టీ గతంలో చేసినటువంటి ప్రచారాలు గతంలో చేసినటువంటి బీజేపీ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ పబ్లిక్లో ఎక్కువ చేసినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, బీజేపీ పార్టీ కొన్ని తప్పులు అయితే చేసిందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఏదంటే మొట్టమొదటిసారిగా లౌకిక భారతదేశం అంటేనే వాళ్ళకు కోపం వచ్చింది. ఈ భారతదేశంలో ప్రతి మతానికి ప్రతి కులానికి సమాన హక్కు ఉంటుంది. ఈ భారతదేశం లౌకిక భారతదేశం అంటే బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు. ఇది మాత్రం మెయిన్ ముఖ్యమైన కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుళ్ళ ఫోటోల పక్కన పెడితే అతను ఒక మనిషి, ఆ మనిషిని దేవుడితో సమానం పోలుస్తారా? అసలు ఈ దేవుళ్ళకు, ఈ హిందూ దేవుళ్ళ పక్కకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టిండ్రు? అతను ఒక మనిషే కదా అని ఇట్లా చేసినప్పుడు చాలా నెగిటివ్స్ బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ కొంత సిద్ధాంతకర్తలు కానీ వాళ్ళు దానిపైన చాలా ట్రోల్స్ చేశారు. ఒక బస్సులో వెళ్తుంటే ఆ బస్సులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కూడా పెట్టుకుంటే అక్కడ వాళ్ళు కింద మనం కామెంట్స్ కానీ దానిపైన ట్రోల్స్ కానీ మనం చూసినట్లయితే, ఒక దేవుళ్ళ ఫోటో పక్కన ఇతనెందుకు పెట్టారు, ఈయన ఎవరు అసలు అని వీటిపైన చాలా ట్రోల్స్ జరిగాయి. ఇదొక కారణం. మరొక కారణం ఏంటంటే, ముస్లింలకు కనీస మర్యాద కూడా ఇవ్వలేరు. వాళ్ళను చీడ పురుగులు లెక్క చూసేసిండ్రు. ముస్లిమ్స్ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ. సో కొన్ని వర్గాలను వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మాకు తెలియదని కూడా చెప్పారు. సో నాకు తెలిసిన ప్రూఫ్ ప్రకారం నాకు చెప్పిన వ్యక్తులు, నాతోటి డైరెక్ట్ అన్న వ్యక్తులు అయితే కొంతమంది బీజేపీ పార్టీకి 400 సీట్లు రాబోతున్నాయి, భారత రాజ్యాంగాన్ని మీరు మార్చుకుంటారా అని అంటే, ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగాన్ని మేము మార్చుకుంటాం, 100% ఇది జరుగుతుంది. భారతదేశంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి 400 సీట్లు రాబోతున్నాయి. మీరు చూడండి, మా ఇష్టం ఉన్నట్టు మేము రాజకీయాన్ని మార్చుకుంటామని కూడా ఇది చెప్పారు. సో ఇది చాలా తప్పుడు ప్రచారం. వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళ కన్నును వాళ్ళే పొడుచుకున్నట్టు అన్నమాట. ప్రజలు ఇప్పుడు నమ్మని పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది బీజేపీ పార్టీని. తర్వాత ఈక్వాలిటీ సమానత్వం అయితే లేదు. ఒక గుడిలోకి ఎవరు పూజారి ఉండాలనో వాళ్ళే పూజారి ఉండాలి, ఎవరు గుడి బయట ఉండాలనో వాళ్ళే బయట ఉండాలి, గుళ్ళో ఎవరు ఉండాలి వాళ్ళే ఉండాలి. ఇట్లాంటివి అనేటివి చాలా సృష్టించి అరాచకాలు చేసి భారతదేశంలోని బీజేపీ పార్టీ విఫలమైంది. మెయిన్ ఇంకొకటి, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాము అనేది అని అదొక పెద్ద ప్రచారం చేసి భారత రాజ్యాంగానే బీజేపీ పార్టీ తీసేస్తుంది అనేది, దానిపైన చాలా ట్రోల్స్ నిజంగానే భారత రాజ్యాంగాన్ని తీస్తారు అని ప్రజలందరూ కూడా నమ్మేసిండ్రు. నిజంగానే భారత రాజ్యాంగాన్ని తీస్తే కనీసం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళకు కనీసం హక్కులు కూడా లేకుండా వెళ్ళిపోతాయి. ఇలాంటి ప్రజల పక్షాన మనం నిలబడాలని చెప్పి కొంచెం బీజేపీ పార్టీకి కొన్ని సీట్లు తగ్గినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అధికారంలో ఎవరున్నా సరే మనం వాళ్ళే ఉండాలి, వీళ్ళే ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండొద్దు, వీళ్ళు ఎందుకు ఉండొద్దు
అని మనం ఎవరిని కూడా ప్రశ్నించొద్దు. సో ఇది మిత్రులారా, బీజేపీ పార్టీ గతంలో 400 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు కాబట్టి మరి వాళ్ళు అనుకున్న సీట్లు రాకపోవడానికి గల కారణాలు మరి గ్రౌండ్లో ఇట్లాంటి ప్రచారాలు వాళ్ళు చేయడం వల్లనే వాళ్ళు విఫలమైందని మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఛానల్కి సపోర్ట్ చేయండి, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ అండి.